Hi friends, welcome back to my YouTube channel. This is Mantesh. Welcome back with a new video. సో ఫ్రెండ్స్, మీరైతే తమ్నైల్ చూసి వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఎంతమందికి లింక్డ్ఇన్ అంటే తెలుసు ఫ్రెండ్స్? లింక్డ్ఇన్ చాలామందికి తెలుసు, ఇదొక జాబ్ సెర్చింగ్ ప్లాట్ఫామ్. సో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ తెలుసు? ఎంతమంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి? మోస్ట్లీ ఎవరు 6th క్లాస్ నుంచి అందరికీ ఉన్నాయి అంటారు, అంతే కదా? అందరికీ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్, అందరికీ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. అందరినీ ఫాలో అవుతుంటాం, అందరు రీల్స్ చూస్తాం. సో ఒకవేళ మనం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఇష్టమైన సెలబ్రిటీ ఉన్నారు ఫ్రెండ్స్, ఆయన మీరు ఫాలో అవుతారు, ఆయన పోస్ట్స్, ఆయన రీల్స్ మీకు వస్తాయి కదా, మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నా లేకపోయినా. సో మీ వరకు ఎలాగ వస్తున్నాయి అంటే, మీరు ఇంట్రెస్ట్ చూపించారు వాటికి. సో అలాగే మనం లింక్డ్ఇన్ అనేది జాబ్స్ ఉన్నాయి బ్రో. ఇప్పుడు మనకు జాబ్, మన ఫస్ట్ ఇయర్ బ్రో, జాబ్స్ ఏంటి బ్రో, మనకి ఏడు పని ఉంది బ్రో అని మీరు అడుగుతారు. జాబ్స్ పక్కన పెట్టేస్తే మనకు జాబ్సే ఉండవు లింక్డ్ఇన్లో. సో ఇప్పుడు మన కాలేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, జూమ్ చేసి చూస్తే కాలేజెస్ ఉన్నాయి కదా, కాలేజ్ పోస్ట్ పెడతారు. మన ఇన్స్టాగ్రామ్లో ఎలా పోస్ట్ పెడతాం, కాలేజెస్ కూడా అలా పోస్ట్ పెడతారు. ఎందుకు? మేము ఏదో చేస్తున్నాం, మాకు ఈవెంట్స్ అయ్యాయని. సో మనం ఆ ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఇంకా మనం బ్రీఫ్గా స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మరి చేయాలి కదా, మరి నేను ఎంత మంచి వీడియో చెప్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి ఫ్రెండ్స్, టపా మరి లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చేస్తారు కదా. సో వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది చాలామంది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన బీటెక్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది లింక్డ్ఇన్ అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ బ్రౌజింగ్ ఇట్స్ సాఫ్ట్వేర్ సెర్చింగ్ ప్లాట్ఫామ్ అనేసి లింక్డ్ఇన్ అనేది. సో లింక్డ్ఇన్లో అలా కాకుండా మనకి ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ఉన్నాయి. ఈ 3 డిస్ట్రిక్ట్స్ తీసుకుందాం మనం ఎగ్జాంపుల్గా. సో విజయనగరంలో ఏదున్నది? ఎంవిజిఆర్, లెండి, రఘు, అవంతి, అనిట్స్, ఎన్ఎస్ఆర్ఐటి. వైజాగ్లో చూస్తే మన గీతం అండ్ జీవీపీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అసలు మెయిన్ కాన్సెప్ట్కి ఏది వెళ్తున్నామంటే ఈవెంట్స్. అసలు ఈవెంట్స్ అంటే, ఇప్పుడు నాకు ఈవెంట్స్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఏదైనా ఒక టెక్నికల్ ఈవెంట్స్, నాకు ఒక హ్యాకథాన్ కానీ, నాకు ఒక కోడ్ కొట్టడం, కోడ్ చేయడం, కోడ్ టైప్ చేయడం, నాకు అనలైజింగ్ చేయడం నాకు ఇష్టం ఫ్రెండ్స్. నాకు మా కాలేజీలో ఒక ఏదో 1 మంత్కి పెడతారు. బట్ ఇలా కాదు, ఇలా అయితే మన కాలేజ్ వాళ్ళతోనే ఉంటుంది. అలా కాకుండా మనం కానీ ఇలా ఫాలో అయినట్లయితే, ఎవరిని ఎంత పక్క కాలేజెస్ వాళ్ళని ఫాలో అయినట్లయితే, వాళ్ళు ఏమైనా టెక్నికల్ ఈవెంట్స్ పెడతారు. ప్రతి మంత్ ఎవరో ఒకరు పెడతారు ఫ్రెండ్స్. సో ఒకళ్ళు మనం అలా పెట్టినట్లయితే మనం ఏం చేస్తాం, వేరే కాలేజ్కి వెళ్ళామనుకోండి, మనం పార్టిసిపేట్ చేస్తాం. పార్టిసిపేట్ ఫీజు ఉంటాయి, ఎంత పార్టిసిపేట్ ఫీజు ఎంత ఉంటుందో మనకి మళ్ళీ అలాగే రివార్డ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు కొట్టాలని, నువ్వు మంచి టైప్ చేయగలవు, మంచి బాగా మాట్లాడగలవు, మంచిగా ఏమైనా ఐడియాస్ ఉన్నాయి, స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి, అలాంటి కంపెనీస్ ఏమైనా ఉంటాయి, స్టార్టప్ యాప్స్కి ఉంటే, స్టార్టప్ కంపెనీస్ ఉంటే, అలా మనకి తెలియనివి చాలా చాలా ఉంటాయి. మనకి ఇప్పటి నుంచే మనం ఇవన్నీ స్కిల్స్ అని ప్రొవైడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఈ కాలేజెస్ ద్వారా అప్రోచ్ చేయొచ్చు. అలా ఎలా అప్రోచ్ అవ్వాలనేసి ఈ వీడియోలో మనం చెప్తున్నాం. ఫస్ట్లీ మనం ఇన్స్టాగ్రామ్లో ఎలా ఫాలో చేస్తామో, అలాగే ఇక్కడ కూడా లింక్డ్ఇన్లో కూడా మనం ఇలా అలాగే ఫాలో చేస్తాం ఫ్రెండ్స్. ఫాలో చేయగానే మనకి ఏమైనా టెక్నికల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, రోజు మనం ఎలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, ఇది ఇన్స్టాగ్రామ్లో మన హ్యాపీగా మన ఫ్రెండ్స్కి రీల్స్ షేర్ చేస్తాం. అలా ఒక 2 minutes దీన్ని స్పేర్ చేయాలమ్మా. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తాం, మనకి ఇష్టమైన, ఇప్పుడు నాకు గీతం కాలేజ్ ఉంది, 8 అవుతుంది, అక్కడ ఏమైనా ఈవెంట్స్ అవుతున్నాయి, నేను స్క్రోల్ చేస్తాను. ఏమైనా ఈవెంట్ అయిందనుకో, అక్కడ అవైలబుల్ స్కానర్ ఉంటుంది, మనకి కొడతాం, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు మనం మీ నేమ్ ఇస్తాం, మీ నేమ్ ఇస్తారు, తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇస్తారు, మీ ఎంతమంది టీమ్కి, ఒక 3 members, 5 members, 8 members, 10 members కూడా ఉంటాయి. కొన్ని దాంట్లకైతే మా కాలేజీలో అయితే 1000 నుంచి 1 lakh వరకు ప్రైజ్ మనీస్ ఉంది. మరి బయట కాలేజీలో ఎలాగుంటుంది చెప్పండి? మరి 1 lakh నుంచి 10 lakhs అయినా ఉండొచ్చు. అంటే కాంపిటీషన్ బట్టి. అందుకనే ఏం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఏమైనా ఆపర్చునిటీస్ ఇలాంటివి వచ్చాయి అనుకోండి, మీరు వెంటనే అలా వెళ్ళండి. దీనివల్ల వెళ్ళడం వల్ల మీకు ఏంటి ఉపయోగం? ఫస్ట్లీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్, కొలాబరేటివ్ స్కిల్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మనకి భయం పోతుంది. ఎవరితోనైనా మన అందరితో కొలాబరేటివ్ అయితే వాళ్ళ మైండ్ సెట్స్ మనకు అర్థమవుతాయి. అంటే ఈజీగా మనం అందరితో కలిసిపోయేటట్లు ఉండాలి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది అందరితో కలుపుకొని అలా వెళ్ళిపోవడమే. మరి అందుకని ఇప్పటి నుంచి మీరు ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. సో లింక్డ్ఇన్ అనేది జస్ట్ ఓన్లీ జాబ్ సెర్చింగ్ ప్లాట్ఫామే కాదు, మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఏదైనా కాలేజెస్ని ఫాలో అయినట్లయితే, మన ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు గీతంలో, ఆంధ్ర యూనివర్సిటీ, జీవీపీ అంతవరకు తెలుసు. ఇప్పుడు ఏమైనా ఈవెంట్స్ వస్తాయి, మరి నా ఫ్రెండ్స్కి తెలియదు కదా, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను, మరి వాళ్ళు వెళ్ళాలి కదా. అందుకనే అందరం కలిసి ఇలా ఫాలో అయినట్లయితే, ఎవరికైనా ఇప్పుడు వేరే వాళ్ళు మా కాలేజ్ ఫాలో అయ్యి, మేము వేరే వాళ్ళ కాలేజ్ ఫాలో అయితే, ఇలాంటి ఈవెంట్స్ అయినప్పుడు మనం అందరం కలిసి చేయొచ్చు. సో కాంపిటీషన్ స్పిరిట్ కూడా ఉంటుంది.
అది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు లింక్డ్ఇన్ని యూజ్ చేసుకొని మంచి సాఫ్ట్వేర్ మంచి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయండి. సో ఫ్రెండ్స్, పార్టిసిపేట్ చేస్తే మీకు పార్టిసిపేట్ చేయడం వల్ల ఎందుకు బ్రో డబ్బులు వేస్ట్, ఇప్పుడు అలా ఎంట్రీ ఫీజు ఒక 400, 500, 1000 అంటారు. అంటే మనం అవన్నీ మనం ఇప్పుడు లక్షలు పెడుతున్నాం, మరి ఒక 1000 రూపీస్ పెట్టమా బ్రో చెప్పండి. పెట్టామనుకోండి, ఒకటి మనకి ఏదో ఒకటి బెనిఫిట్స్ ఉంటాయి. కొన్నిటికైతే ఫ్రీ రూమ్స్ ఇస్తారు, ఫ్రీ స్నాక్స్ ఇస్తారు, ఫ్రీ అకామిడేషన్స్ అన్నీ ఇస్తారు, ఫ్రీ లంచ్ అన్నీ మనం ఆ అకామిడేషన్లో కలిసిపోతాయి. అన్నీ ఉంటాయి. కొన్నిటిలో పాసిబిలిటీస్ ఉంటాయి. కొన్ని మేము వెళ్ళిన వాటికైతే ఒక 2 డేస్ ఈవెంట్ అయింది. 2 డేస్ ఈవెంట్కి కూడా మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మాకు ఎంత ఓన్లీ ఒక 800 కట్టామంతే. మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, అకామిడేషన్స్ అన్నీ కట్టారు. అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని చెప్తాను, ఏమైనా ఎలాంటి ఛాన్స్ వస్తే మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీ వేసి ఎవరు చెప్పరు, మ్యాక్సిమం ఎవరు మన ఫ్రెండ్సే ఉంటారు. అందుకని అందరూ వెళ్ళాలి, అందరూ ఉండాలనేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకా ఇలాంటివి ఏమైనా ఫాలో అయ్యాను, వేరే కాలేజీలు ఫాలో అయ్యి ఇలాంటివి ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు చాలా అంటే ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. మీ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళండి, చేయండి, పార్టిసిపేట్ చేయండి. ఎంత బాగుంటుంది నిజంగా. మేము మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తాం. మేము చేసిన తక్కువైనా ఎంజాయ్మెంట్ బాగా చేస్తాం తెలుసా. అంతే. ఇంకా ఈ వీడియో ఇంకెవరిని ఉద్దేశించింది కాదు. సో ఇదొక చిన్న ఎడ్యుకేషన్ వీడియో లాగా తీసుకోండి. ఇంకేంటంటే ఒక మాట మీకు చెప్పదాం అనుకుంటున్నాను ఎన్ని రోజుల నుంచి. ఇప్పుడు చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు చాలామంది. చూసేస్తున్నారు నా వీడియో. కొంచెం నా మొహం చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కింద లైక్ చేయండి. ప్లస్ మీరు ఏ కాలేజ్ ఒకసారి చూద్దాం. మరి మన వీడియో ఎంతవరకు వెళ్తుందో ఒకసారి కామెంట్ కింద చేయండి. బ్రో మాది ఈ కాలేజ్ బ్రో అనేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏమైనా ఇంకా దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ వ్లాగ్స్ అసలు యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి, కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం చేసేద్దాం. ఇంకా చేతిలో దీపం లేదు, గుండెల నిండా ధైర్యం ఉంది, పవన్ కళ్యాణ్ డైలాగ్. సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.